ప్రార్థించుకుందాము. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా గొప్ప దేవానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. మహోన్నతుడు మహాగణుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. 6 రోజులు నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరుచుకున్న నా తండ్రి, సజీవ లెక్కలు ఉంచినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఈ దినం మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనాలు నా ప్రభా. ఇవాళ నీకు దినం తండ్రి, పరిశుద్ధ దినం తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. నీవా నీకు నిన్ను ఆరాధించలకు, నిన్ను స్తుతించలకు, నిన్ను మయంపరచకు, నిన్ను ఘనపరచకు నా తండ్రి. దేవా మమ్మల్ందరినీ నా తండ్రి నీ సన్నిధానంలో సిద్ధపరిచినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. వాక్యంలోనూ ఉండము నా తండ్రి, పాటల్లోనూ ఉండము నా ప్రభా. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. దేవా ఇక్కడ వచ్చిన నా తండ్రి బిడ్డలందరినీ కాపాడము నా ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. పాటలో వాక్యంలోనూ ఉండమని అడుగుతున్నాను నా ప్రభా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. దినం వ్యర్థం పోకుండా నా ప్రభా నీ సన్నిధానంలో నా తండ్రి మమ్మల్ందరినీ నా తండ్రి సజీవ లెక్కలు ఉంచినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. పరిశుద్ధమైన దేవానికి వందనాలు నా తండ్రి. ఎవరి బిడ్డలు దయచేయం నా తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. వారు కూడా నా తండ్రి నీలో ఆనందించి నా తండ్రి సంతోషించి కుటుంబం వారికి దయచేయం నా తండ్రి. వారు కూడా నీలో ఎదగాలి నా ప్రభా, నీలో ఫలించాలి నా ప్రభా. దేవా ఎవరేం లేనప్పటికీ నా తండ్రి యేసయ్య మాకున్నాడని నా ప్రభా వారు ధైర్యం కలిగి నా తండ్రి ముందుగా వేసుటకు నీకు దయచేయం నా ప్రభా. యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఇటువంటి ధన్యత ఎవరికి లేదు నా ప్రభా. దేవా మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. అయ్యా నీకు వందనాలు నా తండ్రి. నీ ఆలయంకి వెళ్ళినప్పటికీ నా ప్రభా దేవా మా హృదయాలే ఆలయంలో నా ప్రభా నీ సన్నిధానంలో నా తండ్రి మేము నా తండ్రి మొరపెట్టే కృపను దయచేయం నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. ఆది నుంచి అంతం వరకు నీవే ఉండి నా తండ్రి అన్నింటిలో మహిమ పొందమని కొద్ది ప్రార్థన నీ సన్నిధి చేర్చుకోమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. మరి ఈ దినము ఏర్పాటు చేయబడిన అంశము వివాదమును పరిష్కరించి సమాధానపరచుట. వివాదము చేసుకుంటూ సమాధానం లేని స్థితిలో ఉన్నట్లయితే దానికి ప్రయోజనం లేదు. కాబట్టి వివాదాన్ని ఏదైనా మనసులో ఏదైనా ఉంటే దాన్ని సమాధానపరుచుకొని దేవుని అడిగినట్లయితే, దేవుని చేరినట్లయితే దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తూ మనం అడిగే ప్రతిదానికి జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ దినము ఆ అంశాన్ని బట్టి మరి లేఖన భాగాలు ఏర్పాటు చేయబడినాయి. వారి వారి చదువుచుండగా మరి దాన్ని మీరు ఏకాగ్రత కలిగి దాని కాన్సన్ట్రేషన్తో మీరు చదువుచుండగా దాన్ని కాన్సన్ట్రేషన్ చేయమని వేడుకుంటున్నాను. మరి ఇప్పుడు పాటలతో దేవుని మహిమపరుస్తాం. స్తుతి కీర్తనలో నుంచి 477. స్తుతి కీర్తన 477. అందరికీ ప్రైజ్ లాడండి. సింహపు పిల్లలు లేమిగలమై ఆకలి గొనునేమో గాని అడిగితే ఇచ్చేవు, అలసిన
276వ పాట పాడుకుందాం. 276. హల్లెలూయా 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 హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన సాగరానందమే వెలుగేగానే తెప్పెను ప్రియుడెసు. పొందవలేని లోకమునందు పొందవలేని
ఏర్పాటు చేయన బైబిల్ పాఠములు చదివి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగం చదువుతుండగా అందరం లేచి నిల్చున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 16 మొదటి నుండి చివరి వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు, చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 16 మొదటి వచనం. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏమీ లేదని యెహోవాతో నేను నమ్మించేదును. నే నీలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్తపాని అర్పణములు నిలబెట్టును. వారి పేరు నా పెదవులెందు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయం భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియములు నాకు బోధించుచున్నది. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుచుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా వినిపించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కులపట్టనియ్యవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలగదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. ఇంతటితో ఉత్తర ప్రత్యుత్తర పాఠ భాగం సరి. పాత నిబంధన పాఠ్యభాగంగా ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచన ప్రారంభం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పేరీజీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఆ దేశమంతయు నీ ఎదుట నున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకును వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకును వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము
వేసుకొనెను. ఇక్కడితో దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించింది. క్రొత్త నిబంధన గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకున్నాం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రును చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహము పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్యం పరిచర్య యందును ఎడతెగక యుండుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడనై స్తేఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తిమాను, పర్మేవాసు, యూదుల మతపర్మిష్ఠుడును, అంతియొక్క ఎవడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుటకు నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఈ చదివిన వాక్యం దేవుడి దీవించి కాపాడు. సువార్తల పాఠముగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16వ వచనం వరకు చదువుకుందాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16వ వచనం చదువుకుందాము. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చెప్పున పనివారితో బడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరి కొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, యేసు న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకు 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా, వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొనలేరని. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదట వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి, గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిది. అందుకతడు వారితో ఒకరిని చూచి, నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారు అగుదురు. దేవుడి వాక్యం దీవించి కాపాడును గాక. ఆమేన్. దీపము
మనమందరం కలిసి ఆరాధన పాట పాడుచుండగా అందరూ ఆరాధనలో పాల్పొందాలని మనవి. ఆరాధన పాటగా మహోన్నతుని స్తుతి కీర్తన నుంచి 179వ పాట పాడుతున్నాము. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదం ఆనందమానందమే. ఆసక్తితో
ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా 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 గొప్ప దేవ అధిపతి యెహోవా, పరిశుద్ధ స్థలంలో నాయన పరిశుద్ధంగా మేము జీవించుటకు ప్రభు మాకు నేర్పించిన విధానం బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తాను. గొప్ప దేవ, చాలిన దేవ, నమ్మకస్తుడా నీ పాదాలకు వందనాలు. ఆరాధన స్వీకరించిన గొప్ప దేవ, ఆకాశం ఆసీనుడైన దేవానికి స్తోత్రములు ప్రభు. అయ్యా, మాటలు చదివిన వాక్కులను బట్టి నీకు వందనాలు. పాటలతో నాయన నిన్న మయం పరిచినాను. వాక్కులు ప్రభు. అయ్యా, నీ పరిశుద్ధ స్థలంలో నాయన నిన్ను పరిశుద్ధంగా సేవించుటకు, ప్రేమించుటకు నాయన తండ్రి అబ్బా నీ మొరపెట్టుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తుతిస్తున్నాను. 3వ ఆదివారం నాడు నాయన నిన్ను స్తుతించడానికి మమ్మల్ని అందరినీ ఏకపరిచిన దేవ, అది ముఖ్యంగా సజ్జు లెక్కలు లెక్కించిన గొప్ప దేవా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ నాయన స్తుతి సింహాసనాసీనుడా నీ పాదాలకు వందనాలు. మా కొరకు నాయన నిర్మించిన సేవకుడు నాయన నీవు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ ఇచ్చిన సేవకుడు మా కొరకు నాయన నువ్వు నిలబెట్టుకుని ఈరోజు మాతో నాయన మాట్లాడడానికి, నీవు ముచ్చటించడానికి మాతో వస్తున్న దేవానికి స్తోత్రం. నీవు నిలబెట్టుకున్న సేవకుని కుటుంబాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తాను. నీ వాక్కులతో మమ్మల్ని మా హృదయాలను తెప్పరిల్లా చేయడానికి ప్రభా, నీ వాక్కులు నీ సేవకుడైన విత్తుచుండగా ప్రభా, మాకు వినగల చెవులు గ్రహించే మనస్సుని మాకు అనుగ్రహించి నీలో మేము ఆనందించాలంటే ప్రభా నీ వాక్కులు వినాలి ప్రభా. వినట వల్ల నీకు విశ్వాసము కలుగుతుందని చెప్పిన గొప్ప దేవుడు ప్రభా, నీ పాదాలకు వందనాలు. నీ సేవకుడు నాయన నీ వాక్కులు విత్తుచుండగా ప్రభా, మేము పరిశుద్ధంగా విని నాయన మేము పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే నాయన నీ మాటలనే మమ్మల్ని నాయన తృప్తిపరుస్తుంది నాయన. నీ మాటలే మమ్మల్ని సంతోషం ఇస్తుంది ప్రభా. నీ మాటలే మమ్మల్ని నాయన నడిపిస్తుంది ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ ఆరాధన అంతా నాయన నీ చేతులకు అప్పగిస్తుంది ప్రభా. ఇంతవరకు నడిపించిన దేవా ఇక ముందు నువ్వు నడిపిస్తావు. నీ సేవకుని నుంచి శిలువ చాటున మంటపరుచుకొని ప్రభా నాతో మాట్లాడి నాయన మమ్మల్ని బలపరిచి నాయన భద్రపరుచుకొని నువ్వు కాపాడుతున్న దేవా, నీ భద్రతనిచ్చిన దేవా నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తూ సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తూ యేసయ్యా నీ బంగారు పాదముల మీద పడి తండ్రిని పెట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెల్లించుకున్నాము. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా,
దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఈ ఆయుష్ను ఆరోగ్యమును ఈ సమయాన్ని మరొకసారి మనము సద్వినియోగం చేసుకుందాం. ఈ శరీరము సంబంధించినటువంటి ఆరోగ్యము కొరకు, ఈ శరీర పోషణ కొరకు ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని ఏ విధంగానైతే ఉపయోగించుకొని సంపాదించి ఆ సంపాదనతో వచ్చేటటువంటి ధాన్యమును, కూరగాయలను, పండ్లను, నానా విధమైనటువంటి వాటిని భుజించి ఈ లోకంలో బ్రతకటానికి ఏ విధంగానైతే మనము ఉపయోగపడతామో, ఉపయోగించుకుంటామో, అదే విధముగా ఆత్మకు కూడా ఆహారం కావాలి. ఆత్మకు సంబంధించినటువంటి వాటిని కూడా మనము సంపాదించుకోవాలి. దాని కొరకు కూడా మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున మరి ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి, ప్రత్యక్షంగా పాలు పొందుతున్నటువంటి బిడ్డల్ని, అదేవిధంగా పరోక్షంగా కూడా లైవ్లో పాలు పొందుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి వర్ధల చేసి రాసురాతలకు సిద్ధపరచును గాక. ఈ రోజున మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశం మీ అందరికీ తెలిసే ఉండవచ్చు. ఈరోజు చదివినటువంటి లేఖన భాగముల ప్రకారముగా భూమి మీద ప్రతి చోట వివాదము అనేటటువంటిది ఉంటుంది. వివాదము లేనిది, మిస్అండర్స్టాండింగ్ లేనిది, సమస్యలు లేనిది చోటే ఉండదు, మనిషే ఉండడు. కానీ దానిని పరిష్కరించుకోవాలి అనేటటువంటి అంశం ఈ రోజున. వివాదమును పరిష్కరించుకుంటూ సమాధానపరచబడాలి. కాబట్టి ఒకరికి ఒకరు వివాదాలు వచ్చాయని, పోట్లాటలు వచ్చాయని, అర్థం చేసుకునేటటువంటి విషయాలు లేవని, నేను అనుకుంటున్నది జరగటం లేదని, ఆ విధమైనటువంటి మనస్పర్ధల ద్వారా, వివాదాల ద్వారా, పోట్లాటల ద్వారా, అల్లరి ద్వారా వేరు కావద్దు అంటున్నాడు, చీలిపోవద్దు అంటున్నాడు. వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోండి. పరిష్కరించుకొని తిరిగి కలిసి సమాధానంతో జీవించండి అనేటటువంటి అంశము ఈ రోజున మనము ధ్యానించిన ఉన్నాము పరిశుద్ధాత్మలో. ఈరోజు చదివినటువంటి లేఖన భాగంలో 16వ కీర్తనను ఈరోజు చదివినప్పుడు అసలు వివాదము ఎందుకు వస్తుంది, కారణం ఏంటి, రీజన్ ఏంటి అంటే ఇక్కడ రీజన్ చెప్తా ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఒకరికి ఎందుకు భేదాభిప్రాయాలు వస్తాయి అని అంటే ఒకరి మనసులు ఇంకొక మనసులు కలవనప్పుడు, ఒకరి ఆలోచనలు ఇంకొకరి ఆలోచనలు కలవనప్పుడు. ఇక్కడ సహోదరి ఉంది, మీ ఆలోచనలు మీ మమ్మీ ఆలోచనలు కలవలేదు అనుకోండి, మమ్మీ ఒకటి చెప్తుంది మీరు ఒకటి చేశారనుకోండి, అప్పుడు ఇంట్లో అల్లరి ఉంటుందా ఉండదా, సంఘంలో ఉంటుందా ఉండదా. కాబట్టి మొట్టమొదట సమాధానము అనేటటువంటిది ఎవరు ఎవరితో పోగొట్టుకున్నారు, ఎవరు ఎవరికి వివాదమును సృష్టించారు అంటే అపవాది సాతాను సర్పములో దూరి ఎవరికి మధ్యలో భేదాభిప్రాయాలు సృష్టించాడు అంటే మనుషులకు మధ్యలో సృష్టించలేదు. ఆదాము అవ్వలు భార్యాభర్తలుగా ఏదోన్ తోటలో ఉన్నారు. అయితే వారిద్దరి మధ్యలో భేదాభిప్రాయాలను సృష్టించలేదు, వాళ్ళిద్దరి మధ్యలో వివాదమును సృష్టించలేదు. ఏం చేశాడు అంటే వారిని సృష్టించినటువంటి దేవునికిని, వారికి సమస్తమును సమకూర్చిన దేవునికి, వారికి మధ్యలో వివాదమును సృష్టించి వారిని వేరు చేయాలని ప్రయత్నం చేశాడు. సో వివాదము అనేటటువంటిది ఎక్కడ ప్రారంభించబడింది, వేర్పాటు అనేటటువంటిది ఎక్కడ ప్రారంభించబడింది అంటే దేవునికి మనుషులకు మధ్యలో ఏదోను తోటలో ప్రారంభించబడింది. అంటే మనకేమర్థమవుతుంది అని అంటే దేవునితో ఎవరైతే సత్సంబంధాలను కలిగి ఉండరో అలాంటి స్థలాలలో వివాదములు ఎక్కువగా పుడతాయి. అంటే దేవుని ఆలోచనలతో జీవించే వ్యక్తులకును సాతాను ఆలోచనలతో జీవించే వ్యక్తులకు మధ్యలోనే వివాదాలు ఉంటాయి. కానీ దేవునికి సంబంధించిన వ్యక్తులకును దేవునికి సంబంధించిన వ్యక్తులకు వివాదాలు ఉండవు. ఎందుకంటే దేవునికి సంబంధించిన వ్యక్తులకు వివాదాలు వస్తే వాటిని వెంటనే పరిష్కరించుకుంటారు.
వెంటనే పరిష్కరించుకొని సమాధానపరచబడతారు. వెంటనే ఆ యొక్క పరిష్కార మార్గమును చూసుకుంటారు. 3వ వచనమును చూడండి ఉంటుంది అంటున్నాడు. 16వ కీర్తన 3వ వచనములో, నేనిలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు. 16వ కీర్తన 3వ వచనంలో ఏమంటున్నాడు? అదే కదా ఈరోజు చదివింది. భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు శ్రేష్టమైనటువంటి వారు? భూమి మీదున్న చదువున్నటువంటి వాళ్ళు అని రాయలేదు. భూమి మీద ఉన్నటువంటి ధనము సంపాదించుకున్న వారు అని రాయలేదు. భూమి మీద ఉన్న పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదను సంపాదించుకున్న వారు అనలేదు. భక్తులు. ప్రైజ్ ది లార్డ్. మరి భక్తులు ఎవరు అంటే దేవుని యొక్క మార్గమును అనుసరించి నడుచుకునేటటువంటి వారు, దేవుడు చూపించిన త్రోవలో నడుచుకునేవారని 128వ కీర్తనలో మనకు 1వ వచనంలో తెలియచేయబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవారు ఎవరు అంటున్నారంటే ఆయన త్రోవలను అనుసరించి నడుచుకునేటటువంటి వారు అని అంటాడు. రెండవది, దేవుని యందు భయము భక్తి కలిగిన వారు ఎవరో చూడండి. 8వ అధ్యాయం 13వ వచనం, సామెతల గ్రంథం 8-13 వచనాల్లో చూడండి. త్వరగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనములో, యెహోవా యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుట. ప్రైజ్ ది లార్డ్. ఏంటేంటి ఆ చెడుతనము? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. ఇవి దేవునికి అసహ్యములు. సో దేవుడు అసహించుకుంటున్న దాన్ని మనుషులు అసహించుకోకపోతే వెంటనే వారి మధ్యలో వివాదములు పుడతాయి, భేదాభిప్రాయాలు పుడతాయి, అర్థం చేసుకునే విషయాలలో తేడా వస్తుంది. ఎందుకు అనంటే భక్తి గలవారే శ్రేష్ఠులు. ఆ భక్తులు ఎవరు? చెడును అసహించుకోవాలి. మరి దేవుడు చెడును అసహించుకుంటున్నప్పుడు మనము భక్తులమైతే మనమేం చేయాలి? ఆవిడ నువ్వు అసహించుకోవాలి. కానీ అసహించుకోవే. ఎందుకు అసహించుకోము? పేగు రక్తం, బంధుత్వం, స్నేహం ఇలాంటివి అడ్డు వచ్చి మనము అసహించుకోం. కానీ దేవుడు ఆ పని చేయలేదు. ఆదామును కష్టపడి చేసుకున్నప్పటికీ, తన జీవము కలిగిన ఆత్మ ఇచ్చినప్పటికీ, ఎప్పుడైతే అసహించుకోవలసినటువంటి చెడును అతడు అసహించుకోలేదో వెంటనే ఆదామును దూరం పెట్టేశాడు, అవ్వను దూరం పెట్టేశాడు. తాను ఉంచిన ఏదోను తోటలో నుండి బయటికి గెంటి వేశాడు. అతన్ని, నా భాషలో అతన్ని మెడలు పట్టి వెళ్ళగొట్టేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే పోను అని ఆయన మారం చేశాడు ఆదాము. అప్పుడు అతన్ని వెళ్ళగొట్టెను అని రాస్తుంది బైబిల్లో. కాబట్టి గర్వము ఎక్కడుందో అక్కడ ఎప్పుడూ అల్లరే ఉంటుంది. అహంకారం ఎక్కడుందో అక్కడ ఎప్పుడు అల్లరే ఉంటుంది. దుర్మార్గత ఎక్కడుంటుందో అక్కడ ఎప్పుడు అల్లరే ఉంటుంది. సో దుర్మార్గము అంటే అర్థం ఏంది? దుష్టునికి సంబంధించింది చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తి దుష్టునికి సంబంధించింది చేస్తున్నాడు, దుష్టునికి సంబంధించినటువంటి వాళ్ళతో తిరుగుతున్నాడు. అలా తిరగక పోయి, అలా చెయ్యకు పోయి, ఇది పరిశుద్ధ స్థలం పోయి, ఇది మంచి మనుషులు ఉండేటటువంటి స్థలం వద్దు పోయి అని అన్నాం అనుకోండి, వెంటనే అతనికి ఈ అన్నటువంటి వ్యక్తికి మధ్యలో అల్లరి పుడుతుంది. అదే ఇక్కడ సెలవిస్తున్నాడు. చదవడమ్మా 16వ కీర్తనలోకి వచ్చేసేయండి. వారు నాకు కేవలము ఇష్టలు. వారే నాకు కేవలము ఇష్టలు. క్రైస్తవులు అని రాయలేదు, యూదులు అని రాయలేదు, ఇశ్రాయేలు అని రాయలేదు, కానుకలు ఇచ్చేవారని రాయలేదు, అదని రాయలేదు, వీలేదు రాయలేదు. భక్తులు అంటే ఎవరో చెప్పేశాను ఇప్పుడే. చెడుతనమును ఎవరు అసహించుకుంటారో వారే ఆయనకి ఇష్టలు. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, అక్కడ ఒక మాట మాట్లాడతారు. అందరి దగ్గర ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మనస్తత్వం కలిగి ప్రవర్తించేవి కుటిలమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా దేవునికి అయిష్టులు. దేవుడికి నేను ఇష్టమైనటువంటి వ్యక్తిని. ఇప్పుడు పౌలు చెప్పాడు ఇక్కడ, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారోనని మనం అసహించుకో, వాళ్ళు బాధపడతారని మనం అసహించుకో. సో వీరు బాధపడతారని నువ్వు అసహించుకోకపోతే, చెడును అసహించుకోకపోతే, చెడును నువ్వు గద్దించకపోతే, చెడును నువ్వు అసహించుకోకపోతే ఒకడు కోల్పోతున్నావు. ఏంటి కోల్పోతున్నావు? దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి అన్నటువంటి విషయాన్ని కోల్పోతూ ఉన్నావు.
దేవుడు నిన్ను ఇష్టపడడు అన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నావు. దేవుడు నిన్ను దూరం పెట్టేస్తాడు. నువ్వు చెడు చేయట్లేదు. చెడును అసహించుకోకపోయినా నువ్వు దూరం పెట్టేస్తా. చెడును అసహించుకోకపోయినా దేవుడు నిన్ను ఇష్టపడాడు. దేవుడు చేస్తానన్న వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్పులోనికి రావు. తర్వాత 4వ వచనం, యెహోవాను విడిచి యెహోవాను ఎవరైతే విడిచిపెడతారో వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు. Amen. Praise the Lord. ఇంకేం కావాలి? మనకు తెలుగు వచ్చు, అంతో ఎంతో మనకు అర్థమవుతుంది. భూమి మీద ఎవరికి శ్రమలు వచ్చును, భూమి మీద ఎవరికి అనారోగ్యాలు వచ్చును, భూమి మీద ఎవరికి నెమ్మది లేకుండా ఉందురు, యెహోవాను విడిచి ఎవరైతే బ్రతకాలనుకుంటారో, దేవుడు చెప్పినటువంటి మార్గమును విడిచి ఎవరైతే బ్రతకాలనుకుంటారో వారికి శ్రమలు. మళ్ళీ ఆదాము దగ్గరికి వెళ్ళండి. యెహోవాను విడిచారు. యెహోవా చెప్పింది విడిచిపెట్టారు. యెహోవా వద్దు అన్నది చేశారు. ఆ కారణాన్ని బట్టి ఏమొచ్చే వారి జీవితంలోనికి? శ్రమలు వచ్చాయి. అసలు ఒంట్లో నీరుంటుంది, ఆ నీరు చెమటగా మార్చబడుతుందన్న విషయం కూడా వారికి తెలియదు. కష్టం అంటే ఏంటో తెలియదు. అలా వెళ్ళాలి, ఇష్టపడ్డది దేవుడు తినుమన్న పండును తెంపుకోవాలి, అలా తినాలి, హాయిగా ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ పడుకోవాలి. ఇంత హాయిగా సాఫీగా అన్యోన్యంగా జరుగుతూ చెమట ఓడ్చి పంచి ఆశించు. నీ చెమట నేల రాలితే కానీ అది నీకు ఆహారమును ఇవ్వదు, పంటను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చెమటతో ఆహారాన్ని సంపాదించగలిగాడు, పంటను సంపాదించగలిగాడు. కానీ ఇంట్లో పిల్లలతో నెమ్మదిని సంపాదించుకోలేకపోయాడు. ప్రైస్తులో ఇంట్లో సమాధానమును సంపాదించుకోలేకపోయాడు. అదే మన ఈ రోజున అంశం, సమాధానపరచబడుట. ప్రతి ఇంటిలో సమాధానంగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి. రెండవది, దాంట్లో నెమ్మది, శాంతి అనేటటువంటి ఉండాలి. నేను మా శుక్రవారం దినమున ఒక ఇంటికి వెళ్ళాను. ఓ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో నేను చూశాను, చాలా చక్కటి మాట రాసి పెట్టుకున్నారు. ఈ ఇంటిలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వారికి సమాధానం కలుగును కాక అన్న పదాలు చాలా ఆనందం అనిపించింది. వయసులో సో ఒకరి ఇంటికి మనం వెళ్తే ఆ ఇంట్లో మనకు నెమ్మది రావాలి, సమాధానం రావాలి, ఆ విధమైనటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. కాబట్టి యెహోవాను ఎప్పుడు కూడా విడిచి తిరగకండి. యెహోవా చెప్పిన మాటల ప్రకారంగానే బ్రతకండి. నీ దగ్గర ₹1,00,00,000 రోజుకు నువ్వు సంపాదిస్తుండొచ్చు, పర్ డే 1 crore నువ్వు సంపాదిస్తుండొచ్చు, కానీ నీకు నెమ్మది ఉండాలి. నేను మొన్న ఒక దినం నా లైవ్లో మీకు ఒక విషయం చెప్పాను, నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, నాకు గుర్తులేదు. కానీ నయమాను గురించి చెప్పాను. నయమాను మంచి యుద్ధ వీరుడు, అద్భుతంగా అపజయం అంటే ఏంటో తెలియదు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు బయట. కానీ ఇంట్లో అతనికి ఏం లేదు, సుఖం లేదు, నెమ్మది లేదు, కాదు సుఖం లేదు. ఎందుకు? శరీరములో అతనికి కుష్ఠవ్యాధి ఉంది. కుష్ఠవ్యాధి కలిగినటువంటిది ఏంటి? అంటురోగం. సో కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు బయటికి వెళ్తున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, విజయాలను సాధిస్తున్నాడు, అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి బయట. కానీ ఇంటికి వస్తే తన భార్య ప్లేట్లో అన్నం పెడితే దగ్గరుండి కూడా ఇలా పెట్టలేదు భార్య. ఎందుకు? అది అంటురోగం. భార్య అక్కడ తిండి తినేసి అంటే ఆ కుష్ఠవ్యాధితో, ఆ కుర్పులతో, చీము నెత్తురు కారుతున్నటువంటి ఆ చేతితో ఎలా నయమాను తినుంటాడు? ఏ రోజైనా భార్యతో కలిసి కూర్చొని ఉండొచ్చా? పిల్లలతో కలిసి కూర్చొని ఉండొచ్చా? ఎందుకంటే కుష్ఠవ్యాధి, ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. ఆ వ్యక్తి బయట బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నాడు. అపజయం అంటే ఏంటో తెలియదు. అది బ్రతుకు కాదది. దట్ ఈస్ నాట్ ది లైఫ్ గివెన్ బై ది గాడ్. దేవుని ద్వారా ఇచ్చే బ్రతుకు సమాధానంగా బ్రతుకుట, నెమ్మదిగా బ్రతుకుట, సుఖముగా బ్రతుకుట. నేను మొన్న కూడా చెప్పాను, ప్రతిరోజు ఈ పరిచర్యలో దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను చెప్పాను, దేవుడిచ్చే ఆశీర్వాదము 4. ఆ ఆశీర్వాదం సంతోషం,
సమాధానం, నెమ్మది, ఆరోగ్యం. ఈ 4 ఉన్నవాడే దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు. ఈ 4 లేకుండా మిగతా ఎన్ని ఉన్నా వాడు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వాడు కాదు. అది నా బైబిల్ చెప్తా ఉంది. చదవము. యెహోవాకు వేరయుండి అనుసరించి వారందరూ కూడా శ్రమల పాలవుతారు. వారు అర్పించు రక్తపానీయములు నేను అర్పించను. కనీసం వారి పేర్లు కూడా నేను ఎత్తను. అసలు ఇంత జాగ్రత్తగా బ్రతకాలంటే చాలా కష్టం అండి. బైబిల్ అందుకే మనకు పూర్తిగా తెలిస్తే ఎదుటివారి ప్రవర్తన మనకు అర్థమవుతుంది. వాక్య పద్ధతి ప్రకారంగా జీవిస్తున్న వారి ప్రవర్తన మనకు అర్థం కావాలంటే వాక్యం మనకు తెలియాలి. ఎవరి పేర్లు ఎత్తరట బిడ్డ? అనవసరంగా దేవునిని అనుసరించి నడుచుకోకుండా దేవుని పేరు ఎత్తుతూ దేవుని బిడ్డను మనం చెప్పుకుంటూ ఏమేమి అర్పిస్తారట? బలులు అర్పిస్తారట, ఆడ రక్తములు అర్పిస్తారంట, ఆ బలులు అర్పిస్తారు, ఆ కానుకలు ఇస్తారు, అన్నీ అర్పిస్తారు. అలాంటి వారి పేర్లు కూడా నేను ఎత్తను అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా దేవుని బిడ్డలమనే చెప్పుకుంటున్న వారి పేర్లు కూడా నేను ఎత్తను. చేస్తామట. ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యు? సాధ్యమా? ఉదాహరణకి మీ నాన్నగారు దేవుని బిడ్డనని చెప్పుకుంటూ దేవుని బిడ్డ ప్రకారంగా బ్రతకటం లేదు. ఇప్పటిదాకా చెప్పిన విధంగా వాక్య పద్ధతి ప్రకారంగా జీవిస్తలేడు, ఇష్టం ఉన్న ప్రకారంగా జీవిస్తున్నాడు. అయినా క్రైస్తవుడే, అయినా బైబిల్ చదువుతాడు, అయినా ప్రార్థన చేస్తాడు. అయినా ఆయన పేరు నువ్వు ఎత్తకుండా ఉన్నాయి కదా. ఎవరైనా పేర్లు ఎత్తొద్దు. ఇప్పుడు బంధువైనా, స్నేహితుడైనా, తల్లైనా, తండ్రి అయినా మరి పేర్లు కూడా నేను ఎత్తను. ఇలాంటి విశ్వాస క్రైస్తవ జీవితం మనం జీవించగలిగితేనే నువ్వు ఎత్తబడతావు ప్రియ సహోదరుడా, నువ్వు ఎత్తబడతావు ప్రియ సహోదరి. అంత ఆశమాషి కాదు పరలోక రాజ్యానికి వెళ్ళిపో. అందుకే జీవితంలో ఆదామును మరలా దేవుడు గుర్తు చేసుకోలేదు. ఆదాము దగ్గరికి మరలా దేవుడు రాలేదు. ఒక్కసారి వెళ్ళగొట్టాడు అంటే అంతేగా, మరలా ఆదాముతో మాట్లాడటానికి రాలేదు, మళ్ళా అవుతూ మాట్లాడటానికి రాలేదు. హీ లెఫ్ట్. అలా అని వారిని దేవుడు ఆశీర్వదించలేదా అంటే, పిల్లల్ని ఇవ్వలేదా అంటే చెడు. 130 సంవత్సరాల వయసు తర్వాత కూడా ఆయన పిల్లల్ని కనేటట్టు చేశారు. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు అక్కడ. ప్రారంభంలో పుట్టినటువంటి మొదటి సంతానమైనటువంటి కయ్యూను కుటుంబము వంశం యావత్తు కూడా చరిత్రలో లేకుండా దేవుడు చేసేసాడు. క్రైస్తులో 14వ అధ్యాయంతో కయ్యూను చాప్టర్ క్లోజ్. హేబేలు వెళ్ళిపోయాడు. హేబేలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి సంబంధించిన వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆదాము ద్వారా పుట్టిన వ్యక్తి. కానీ కయ్యూను పుట్టాడు కదా, అతడు బ్రతికాడు కదా. అతని చరిత్ర ఎక్కడైనా ఉందా అంటే అది 14వ అధ్యాయంతో దేవుడు క్లోజ్ చేసేసాడు. అది కూడా శాపముతో క్లోజ్ చేసి 15వ అధ్యాయంలో మరలా అతడు ఆదామును కూడగా అది న్యూ జనరేషన్ ఆదాము వంశావళి గ్రంథము అని రాయిస్తాడు. చివరి వచనం చదవండి, 16వ కీర్తనలో చివరి వచనంలో ఏమంటున్నాడో చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. ప్రైజ్ ది లార్డ్. గూగుల్ మ్యాప్ ఏమేమి చూపిస్తున్నాయి బిడ్డ? గూగుల్ మ్యాప్ ఏ మార్గాలు చూపిస్తాయి? వేర్ ఎవర్ యూ వాంట్ టు గో ఇన్ దిస్ వరల్డ్, గూగుల్ మ్యాప్ విల్ షో. ఎక్కడికి వెళ్ళాలన్నా మార్గం చూపిస్తుంది. తెలియకపోతే పెట్టేస్తే చాలు, గాంధీనగర్ టు సో అండ్ సో ప్లేస్ పెట్టేస్తే చూపిస్తుందా? చూపిస్తుంది. కానీ గాంధీనగర్ టు హెవెన్ పెట్టండి, హైదరాబాద్ టు హెవెన్ పెట్టండి, లేదుగా. కానీ ఇక్కడ ఎక్కడికి పోవాలంటే ఆ మ్యాప్ నీ చేతిలో ఉంది. కానీ అక్కడికి పోవాలంటే అది నీ చేతిలోనే ఉంది. కానీ అది నీకు ఇష్టం ఉన్నప్పుడు తీస్తావు, ఇష్టం లేనప్పుడు పెట్టేస్తావు. అదే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం నువ్వు ఎందుకు తీయాలి అంటే జీవమయ్యున్న దేవుడు ఉన్న పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవటానికి మాత్రమే పరిశుద్ధ గ్రంథం అనేటటువంటి మ్యాప్ని మనము తీయాలి. జీవ మార్గమును నీవు నాకు తెలిపేదవు. ప్రశ్నలు. సో దేవుడు ఉన్నటువంటి జీవమై ఉన్న దేవుడు ఉండే చోటుకు ఎలా వెళ్ళాలో తెలియజేసే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అడుగుతాను, లైవ్లో కూడా ఉంటున్నటువంటి వాళ్ళు మీకు ఆన్సర్ తెలిస్తే మెసేజ్ పెట్టండి. ఇక్కడ ఉన్నవాళ్ళు టక్కునే చెప్పాలి. ఆదాము, ఎందుకంటే ఇప్పుడు ఏ వాక్యం వింటున్నామో దానికి అనుగుణంగానే ప్రశ్న వేస్తాను. ఏం పోగొట్టుకున్నాడు? గాడ్ బ్లెస్ యూ. పండు తిన్నప్పుడు జీవమును పోగొట్టుకున్నాడంటే ఆ పోగొట్టుకున్న జీవము మరలా మనకి ఇవ్వటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఏం మిగిలింది ఇప్పుడు? ప్రారంభంలో ఏమున్నాయి ఆదాముకు? శరీరము, ప్రాణము, జీవముతో కూడిన ఆత్మ అని ఊదగా నాసికారంధ్రములోనికి జీవ వాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. జీవము కలిగిన ఆత్మ అయ్యాడు. సో ఏం వెళ్ళిపోయింది అందులో నుంచి? జీవం వెళ్ళిపోయింది, ఆత్మ మాత్రం మిగిలిపోయింది. ఇప్పుడు ఇక్కడ సహోదరుడు ఉన్నాడు. సహోదరుడు దాదాపు 20,000 రూపాయలు పెట్టి కొన్ని సంవత్సరాల క్రితం ఒక మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాడు. నేనే ప్రార్థన చేశాను, దానికి కూడా ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేశాను. ఇది ఎప్పుడు ఉపయోగపడును గాక, ఇది పాడవకపోవును గాక అని మరి ప్రార్థన చేశాను. అది కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడుందిరా అంటే సజ్జ మీద ఉంది. ఎందుకుంది అంటే పాడైపోయి ఉంది. ఎందుకు పాడైపోయి ఉందిరా అంటే అందులో సీడ్ ఇరికిపోయింది. ఆ ఇరికిపోయిన సీడ్ బయటికి తీయడానికి వస్తలేదు. ఆయన కష్టార్జితమే. అందులో ఉన్న సీడ్ బయటికి తీయాలంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రేట్ అడుగుతున్నాడు. ఇది రేట్ అడిగిపోయి చేపించేదానికంటే ఆ మూల పడేసింది బెటర్ అని చెప్పేసి వేసాడు. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నాను అని అంటే, ఉందా బేట? ఉంది. ఎలా ఉంది బేట? అందులో నుంచి పాటలు రాని మ్యూజిక్ సిస్టమ్ ఉంది, పని చెయ్యని మ్యూజిక్ సిస్టమ్. అట్లాగే ఆత్మ ఉంది, జీవము లేని ఆత్మ ఉంది ఇప్పుడు మనుషులకి. మీకు అర్థం కావడానికి ఆ సంఘటన చెప్పిన విన్నారు. ఇరికిపోయినాయి, అందులో సీడ్ ఇరికిపోయిన విధంగా ఈ ఆత్మలు అన్నీ ఇరికిపోయినాయి. అన్ని పనికి మాలిన వచ్చి ఇరికిపోయినాయి. అవి తీద్దామన్నా రావుగా బయటికి. ఒకరికి తాగుడు ఇరికిపోయింది, ఒకరికి మోసం ఇరికిపోయింది, ఇప్పుడు చదివిన విధంగా ఒకరికి గర్వం ఇరికిపోయింది, ఒకరికి అహంకారం ఇరికిపోయింది, ఒకరికి కుటిలమైన మాటలు ఇరికిపోయినాయి, ఇన్ని సీడీలు ఇరికిపోయినాయి. ఇక బయట తీద్దామంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రేటు అడగబట్టే. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నిటికీ పంచాయతీ కంటే ఏడికి పోకుండా ఇంట్లో ఉన్నది బెస్ట్ వై. నా ప్రార్థనలు వద్దు, నా ఆరాధనలు వద్దు, ఏమొద్దు. వాడి దగ్గరికి పోతే వాడు గర్దిస్తాడు, ఇంటి దగ్గర పోతే వీడెచ్చరిస్తాడు, ఇవన్నీ ఎందుకు అని కామ్గా ఉన్నారు. సజ్జల మీద ఎక్కిచ్చేసినట్టుగా మనము కూడా అట్లున్నాం. అది కాదు పద్ధతి. జీవ మార్గమును ఆయన మనకు తెలియచేసేటప్పుడు తెలుసుకోవాలి. తర్వాత ఏమన్నాడమ్మా? త్వరగా ఎక్కడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లాక్డౌన్లో చూసినాం మన సహవాస సభ్యులందరినీ కూడా గింత అయిన ముఖాలు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ కలకలలాడటం ప్రారంభించారు. వితిన్ 1 వీక్లోనే స్టార్ట్ చేసిన 1 వీక్లోనే. మరి అంతకుముందు లాక్డౌన్లో తిరగలేదంటే మరి మంచిగా చెప్పాలి. తెలుస్తోత్రం. ఇంక జర పచ్చకడీలు కూడా తప్పినాయి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన సన్నిధిలోనే మనకు సంతోషము కలుగుతుందమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ కూడా మనకు సంతోషం ఉండదు. ఈరోజు మీరు చదివినటువంటి పాత నిబంధన పాఠంలో ఆదికాండం 13వ అధ్యాయం మీరు చదివారు. ఎన్నిసార్లు చదివింటారు? ఈరోజు చదవడం కాదు అసలు. క్రైస్తవులుగా పుట్టి పెరిగిన వాళ్ళు ఎంతమంది చదివింటారో నాకే తెలుసు. నాకు తెలిసి ఎవ్రీ న్యూ ఇయర్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ ఇయర్ బైబుల్ స్టార్ట్ చేసి ముగిస్తానని చెప్పి కనీసం ఏ పుస్తకం చదివిపోయినా ఆదికాండం మాత్రం స్టార్ట్ చేసి ఆదికాండం మాత్రం ముగించి ఉండొచ్చు. ఎందుకంటే ఒక జనవరి మాసం మొత్తం ఒక 31 రోజులు ఉంటాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఒక 29 రోజులు ఉంటాయి. అందులో 50 అధ్యాయాలు ఉంటాయి కాబట్టి అతిథిగా ముగించి ఉంటారు. ఈరోజు అంశం అందులో ఉంది కదా, మీకు అర్థమైందా? వివాదమును పరిష్కరించుకొని సమాధానపరచబడుట అంశం ఉంది అందులో. సింపుల్. 13వ అధ్యాయంలో ఎంత అంశం ఉంది చూసిన అక్కడ. ఆదాము గొర్రెల కాపర్లకును లోతు గొర్రెల కాపర్. ఏడికెళ్ళి వచ్చినాయిరా లోతుకు గొర్రెలు? ఆయనకి అది ఆశ లేదు, ఆలోచన లేదు. లోతు ఒట్టి చేతులతో బయటకు వచ్చిండు. అబ్రహామును దేవుడు పిలిచాడు, లోతును పిలవలే.
అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, లోతును ఆశీర్వదిస్తానంటే ఈ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతుంటే సాట ఉండి విన్నట్టున్నాడు. అబ్రహాం ఏడిపోతే ఆడ ఆశీర్వాదం ఉంటుంది, పోయి దీవెనలు ఉంటాయి. ఇక మనకు కష్టపడే మనకు పంచాయతీ అది మనకు రాదు, శ్రమ పడటం మనకు రాదు. విన్నా? సో ఉన్నంతోటి ఉన్నాం అనుకో, మనకు కూడా 4 దినాలు 4 ముద్దలు దొరుకుతాయి. కాబట్టి అబ్రహాము దేవుని మాట చొప్పున అతడు బయలుదేరుతున్నాడు. కానీ అబ్రహాం చేసిన పొరపాటు ఏంటంటే, ఇప్పుడు మనం చదివిన దాని ప్రకారంగా, కీర్తనలు చదివిన దాని ప్రకారంగా, అలాంటి వారి పేర్లు కూడా నేను ఎత్తను అని భక్తుడు ఎందుకు తీర్మానం తీసుకున్నాడు, ఎందుకు అంటున్నాడు అని అంటే, నీవు అందరినీ అన్నీ విడిచిపెట్టి బయలుదేరితే నేను ఆశీర్దిస్తానన్నాడు. నీ దేశమును విడిచిపెడితే ఆశీర్దిస్తానన్నాడు. నీ బంధువులను విడిచిపెడితే నేను ఆశీర్దిస్తానన్నాడు. నీకు కలిగిన సమస్తమును విడిచిపెడితే నేను నిన్ను ఆశీర్దిస్తాను, ఆశీర్దించబడిన చోటుకు తీసుకెళ్తానన్నాడు. నేను ప్రత్యేకంగా అందరికీ చెప్తూ వచ్చాను, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు లైవ్లో కూడా చెప్తున్నాను అందరికీ. భూమి మీద మీరు దేవుని బిడ్డలుగా బ్రతకాలనుకుంటే, దేవుని ఆశీర్వాదం అనుభవించాలనుకుంటే, మీ జీవితంలో నుండి మొట్టమొదట ఒక అక్షరంతో కూడిన జీవితాన్ని చెరిపేసేయండి. ఒక అక్షరంతో కొందరు అంటుంటారు కదా, ఈ పేరే నా డిక్షనరీలో ఉండదు అని అంటారు కదా. నీ డిక్షనరీలో ఒక పదం ఉండొద్దు. ఏంటి అంటే మొహమాటము. ప్రశ్న, మొహమాటము అనేది ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి భూమి మీద ఎప్పుడు కూడా మనిషిగా, దేవుని బిడ్డగా బ్రతకలేడు. లోతు అంటున్నాడు, అన్నా నేను కూడా నీతో పాటు వస్తాను. వీళ్ళిద్దరు సహోదరుల పిల్లలు. నేను వస్తానన్నా అంటే, రే దేవుడు వద్దన్నాడురా, దేవుడు ఎవరిని తీసుకుపోవద్దన్నాడురా, కాబట్టి నేను నా భార్య ఇద్దరమే వెళ్ళిపోతాము, నువ్వు రావద్దురా అని అన్నాడా? నేను వస్తానన్నా అంటే దేవునికి వేరే జీవించిన వారికి శ్రమ కలుగును. ప్రశ్న, కీర్తనలు ఇప్పుడు చదువుకున్నా, దేవునికి దూరంగా ఉంటే శ్రమలు వస్తాయి. ఎప్పుడైతే లోతు వస్తానన్నాడో, తన బంధువు వస్తానన్నాడో, ఆ బంధువు తనతో ఉండటము దేవునికి ఇష్టం లేదు. ఆ వ్యక్తి తనతో ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని వ్యక్తిని ఉంటాను అని అంటున్నాడు, ఉంచుకున్నాడో, వస్తాను అన్నాడు, తీసుకుపోతున్నాడో, అప్పుడే స్టార్ట్ అయింది అతనికి శ్రమలు రాబోతున్నాయి. ప్రశ్నలు, అతడు నెమ్మది లేని జీవితాన్ని తెచ్చుకోబోతున్నాడని అప్పుడే అర్థమైంది. ఎవరికి? అబ్రహాంకి అర్థం కాలేదు, దేవునికి తెలిసిపోయింది. ఆ రోజు ఆ లోతును తీసుకొని రాకపోయి ఉండి ఉంటే, దేవుడు వద్దు అన్నప్పుడు తెచ్చుకోకపోయి ఉండి ఉంటే, వెరీ నెక్స్ట్ ఇయరే 13వ అధ్యాయంలో అతని గురించి ఏం రాశారు? వెండి బంగారము బహుపశువులు కలిగిన ధనవంతుడు అని రాశారు చూడండి. దానితో పాటు కుమారుడు కూడా కలిగి ఉన్నాడు అని రాసేవాళ్ళు. క్రైస్తవులు, అబ్రహాము శారా ద్వారా సంతానమును కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తి అని రాయించేవాడు. ఎందుకు 21వ అధ్యాయము దాకా కూడా ఎందుకు సంతానం కలగలేదు? ఎందుకు శారా గర్భము మూయబడింది? ఎందుకు ఆలస్యమైంది? దేవుడిస్తానన్నది ఎందుకు ఆలస్యమైందంటే, వద్దు అన్నవి మొహమాట పడుతూ వాటిని తన జీవితంలో ఉంచుకుంటూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ లోతు వస్తానంటే మొహమాట పడ్డాడు. అయ్యో, ఇప్పుడు సహోదరుడు చెప్పాడుగా, ఎదుటోళ్ళు బాధపడతారని చెప్పి, ఎదుటోళ్ళు ఏమో అనుకుంటారని చెప్పి. ఇంకొందరు ఉంటారు, మాట్లాడాలి కానీ ఎదుటివాడిని నొప్పించకుండా మాట్లాడాలి, ఎదుటివాడిని బాధ పెట్టకుండా. ఎట్లుంటుంది మరి, నాకైతే తెలియదు, నా అనుభవంలో అయితే. కట్టిరవద్దు, ఇప్పుడు కట్టెను వాడుతున్నవే పాము చంపనీకి. నా ఇంట్లో పాము వచ్చింది, నేను కట్టెను తీసుకుంటున్నా, మా ఆవిడ అంటుంది ఇంట్లోకి కట్టిరవద్దు, పాము చావద్దు, కానీ పాము వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళి పాము వెళ్ళిపోవాలి కానీ చావద్దు. అది కట్టెతోడు ఏం చేయాలంటే పాముని వెళ్ళగొట్టు, కానీ పాము చావు. దాన్ని వెళ్ళగొడితే మన రాకుండా ఉండదా? పాము అంటే పాము కాదు, పాము అంటే ఆ రెండుటి మధ్యలో ఇంకొక పాము పెట్టాలి. పాపమును చంపండి. పాపమును నువ్వు వెళ్ళగొడితే అది మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది, నువ్వన్నా మళ్ళీ దాని దగ్గరికి పోతావు. చంపేయాలి.
కాబట్టి లోతు వస్తాను అంటున్నాడంటే లోతు కాదు అక్కడ, లోతుతో ఇతనికి సమాధానం లేకుండా చేసేది వస్తుంది. కాబట్టి 12లో మంచిగా వెలిస్తే పోకుండా మోమాట పడి వెంట పెట్టుకున్నందుకు 13వ అధ్యాయంలో గొర్రెల కాపర్లకును లోతు కాపర్లకు కూడా అల్లరి వచ్చింది, గొడవ వచ్చింది. అప్పుడు వెంటనే అబ్రహాము లోతును పిలిచాడు. పిలిచి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈరోజు అంశం ప్రకారంగా పరిష్కరిస్తూ ఉన్నాడు. ఎలా పరిష్కరిస్తున్నాడు? అర్థం చేసుకోండి. ఇదిగో ఇదంతా నా ద్వారానే నేను కలిగింది, అబ్రహాం ద్వారానే. లోతుకి ఏమేమి ఉన్నాయో అన్నీ అబ్రహాం ద్వారానే కలిగినాయి, అబ్రహాం లేకుండా కలగలేదు. అయినా అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? ఈరోజు ఏమేమైతే నా దగ్గర ఉందో నీ దగ్గర ఉందో నువ్వు కోరుకో. నువ్వు ఏమేమి కావాలంటావో, ఏ ఏ స్థలాలు కావాలంటావో, ఏమేమి కావాలంటే నువ్వు కోరుకొని నువ్వు తీసుకుంటా. ఈ పరిష్కారం ఏడని ఉంటుందా? అబ్రహాము పరిష్కారం ఎవరికైనా కలిగి ఉంటుందా? అలా కలిగి ఉంటే ఎందుకు సమాధానం ఉండదండి? ఎందుకు నెమ్మది ఉండదండి? కానీ అబ్రహాము ఆ పని చేసినందుకు అబ్రహాం సమాధానంగా ఉండగలిగాడు. కానీ లోతు నాకు ఇదే కావాలి అని ఈ లోక సంబంధమైన శ్రేష్టమైనది కోరుకున్నాడు కనుక జీవితంలో లోతు ఎప్పుడూ సమాధానంగా. లోతు భార్య శత్రుదేశంలో సొదొమ గొమొర్రా పట్టణంలో ఉప్పు స్తంభముగా మార్చబడింది. నేను చెప్తున్నాను, మీ బుర్రలకు అర్థమైనా అర్థం కాకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, దేవుడు ఒక మాట అన్నాడు ఆదాముని ఏదోని తోటి వెళ్ళగొట్టేటప్పుడు. ఏమన్నాడు? నువ్వు మట్టిలో నుండి, నేలలో నుండి నువ్వు తీయబడ్డావు, నువ్వు మరలా మన్నే అయిపోతావు. లోతు భార్య అయిందా? చూడు ఎంత శాపభూయిష్టమైనటువంటి బ్రతుకు. మనిషి చనిపోతే మట్టిలో కలవాలి, కానీ ఆ వ్యక్తి చచ్చిపోకుండా సజీవంగా ఒక ఉప్పు విగ్రహంగా మార్చబడింది. ఆ పనికి మాలిన అటు చచ్చిపోకుండా అటు మట్టిలో కలిసిపోకుండా ఉప్పు స్తంభంగా మార్చబడినటువంటి దాన్ని మనుషులు చూడనీకి ఈ లగేసుకుని 60,000, 70,000, 80,000 పెట్టుకొని దాన్ని చూడనీకి పోతారు. ఎట్లుందంటే ఆ ఉప్పు స్తంభం ముక్కు పోయిందంట, చేతులు పోయినాయంట, దాన్ని చూడనీకి పోతారు. ఎందుకురా? ఎందుకమ్మా? ఎందుకయ్యా ఈ పనికి మాట? అది దేవుని వ్యతిరేకంగా చూడకూడదు అని వెనుకకు తిరిగి చూసినందుకైనా ఉప్పు స్తంభం అది శాపభూయిష్టమైనటువంటిది. శాపము కొని తెచ్చుకున్న దాన్ని చూడిపోవడం ఎందుకు? అందుకే అంటాను, మన బుర్రలకు అద్దితే అర్థమవుతుంది. కావాలంటే బహుశా గోవాకు పో, మంచి చూసిరా, దేవుని సృష్టి అందాలు చూసిరా. ఇంకెక్కడైనా దేవుడు చేసే సృష్టి అందాలు తీసుకురండి అమ్మా. శపించబడినటువంటి వాటిని చూసుకోండి. ఆ తర్వాత గొమొర్రా, ఆ తర్వాత సోయరు అనే ప్రాంతానికి ఈ లోతు తన పిల్లల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత ఎలాంటి వ్యభిచారులు అయిపోయారంటే, కన్న తండ్రికి ద్రాక్షరసం తాగించి కన్న తండ్రితో వ్యభిచారం చేసి పిల్లల్ని కన్నారన్న. ఎందుకు ఇదంతా? అబ్రహాం ఆ రోజున మనము పరిష్కరించుకుందాము. ఆ పరిష్కార మార్గం ఎలా ఉండాలి అంటే, ఆయన అంటున్నాడు, నీకు ఇష్టం ఉన్నది నువ్వు తీసుకున్న తర్వాత మిగిలినది నేను తీసుకుంటాను అంటే, ఇంకేం మిగిలించకుండా తీసుకున్నాడు లోతు. అప్పుడే ఆ లోతు ఏమనాలి? బ్రదర్, నేను ఈరోజు ఇంత పూడుతున్నానంటే అది నీ వల్ల ఇట్లున్నా, అంత మాట అనకన్నా నువ్వు సగం తీసుకొని నేను సగం తీసుకుంటా, లేకపోతే నువ్వు 25 తీసుకొని నేను 75 తీసుకుంటా. గిట్లా అనాల్సింది పోయి ఆయనకు నచ్చినదంతా తీసుకొని, తనకు అనుకూలమైనదంతా తీసుకొని దేనికి పనికిరాని సాగు తెచ్చిపోయారు. ఇప్పటికీ RSS వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏం తీసుకొని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మన దేవుని కంటే ఈ లోతుదే.
ఈ లోతు పిల్లలే. మీ బైబిల్లో మీ దేవుడికి ఏర్పాటు చేసుకున్నటువంటి అబ్రహాముతో వెళ్ళిన ఆ లోతు పిల్లలు తండ్రితో శరీర వ్యభిచారం చేశారు. ఆ గ్రంథం మీ గ్రంథం అని మనల్ని ఎత్తిపోస్తున్నారమ్మ, మనకి ఏలెత్తి చూపిస్తూ ఉన్నారమ్మ. అక్కడ అబ్రహాము సమాధాన పడుటకు పరిష్కారం. మళ్ళీ చెప్తున్నాను, లోతుతో సమాధాన పడటానికి పరిష్కారం చేసుకుంటున్నాడు ఆయన. దేవునితో సమాధానపరచబడటానికి అక్కడ ఆ పరిష్కారం చేస్తున్నాడు. సో దేవునితోనే సమాధానపరచబడటానికి నేను ఈ జీవితకాలం అంతా సంపాదించుకున్న వెండి, బంగారము, బహుపశువులు, స్థలాలు అతడు తీసుకుపోయినా పర్వాలేదు, కానీ నేను దేవునితో సమాధాన పడతాను. దేవుడు వద్దు అనుకున్నది నా వెంట పెట్టుకున్నాను, దేవుడు వద్దు అనుకున్నది నా జీవితంలో పెట్టుకున్నాను కనుక ఈ రోజున నేను దాన్ని దూరం చేసుకుంటాను. నేను నష్టపోయినా పర్వాలేదు కానీ నేను దాన్ని దూరం చేసుకుంటాను అని అతడు దూరం చేసుకున్నాడు. దూరం చేసుకున్నవాడు అబ్రహాము మరలా దేవుని చేత అంచెలంచెలుగా పడగలుగుతున్నాడు. దూరమైన వాడు పాపమునకు దగ్గరైపోయి వ్యభిచారమును నేర్చుకున్నాడు. తన పిల్లలు వ్యభిచారం నేర్చుకున్నారు, తన కుటుంబస్తులు తాగుడు నేర్చుకున్నారు. సమస్తమును నేర్చుకొని దేవునికి పూర్తిగా దూరం అయిపోయారు. లోతు చరిత్ర మనందరి, అందుకే చెప్పారు ఆదికాండం అన్నా క్రైస్తవులు తప్పకుండా చదువుతారు ప్రతి సంవత్సరం అని. ఇంత తెలిసిన తర్వాత కూడా లోతులాగా మాత్రం పరిష్కార మార్గములను ఎన్నుకోకండి. అందుకే ఒక సామెత ఉంది, ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతారంట. దేవునికి స్తోత్రం. చాలామందిని చూస్తుంటాం, అన్ని రాకులు వెతుకుతారు. ఏం రాకులు వెతుకుతారా అంటే 1+1, 2+1, 3+1. ఎందుకు? ఏది నీకు ఎవడు ఫ్రీగా పెట్టడు, దాని రేటు వాడు దానికి రేటు తీసుకుంటున్నాడు. అది కాబట్టి మనకి ఏమన్నాడు చెప్తున్నాను. 128వ కీర్తనలో 2వ వచనం 3వ వచనంలో ఏముంది చూడొద్దు, చూసి చెప్తే మనం క్రైస్తవులు ఎందుకు. 128వ కీర్తనలో మీ ఆయన గురించి ఏమని రాయబడింది? గాడ్ బ్లెస్ యు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును ఫ్రీగా వచ్చేదా? మరి ఇప్పుడు లోతు ఏం తీసుకొని పోతుంది? దేవుని ఇష్టం. కాబట్టి అది అనుభవించకుండా వ్యభిచారులు, తాగుబోతులు, ఉప్పు స్తంభాలు, చరిత్ర క్లోజ్. ఎందుకు? మనము అనుభవించేది మన కష్టార్జితమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రయాసముతో అయి ఉండేది, మన రక్తము చెమటగా మార్చబడేదై ఉండాలి, మన సమయమును ఖర్చు చేసేదై ఉండాలి. అది లేకపోతే అది వ్యర్థం. కాబట్టి అబ్రహాము ఉత్తగానే అయిపోరు, ప్రార్థన చేస్తాడు. నేను కూడా ప్రార్థన చేస్తాను. కొంతమంది కొరకు ఏం చేస్తాం? అబ్రహాము గురించి రాయించావు ప్రభువా, వెండి బంగారము బహుపశువులు కలిగిన ధనవంతుడని రాయించావు నాయన, నన్ను నా కుటుంబాన్ని ఎప్పుడు చేస్తావు ప్రభువా? అప్పుడు దేవుడు అంటాడు, ఆడు ఊరికనే వెండి బంగారం పశువులు కలిగిన వాడు కాలేదు బాబు, దాని వెనకాల కష్టపడ్డాడు, దాని వెనకాల మనుషులతోనూ నాతో సమాధాన పరచబడుటకు అతడు జీవితాన్ని త్యాగం చేశాడు. నాది పోయినా పర్వాలేదని ఇచ్చేశాడు. ఆ గుణము నీకుంటే నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం, నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అబ్రహాము నాకు ఆశ్రదించాడు, డెఫినెట్గా ఆశ్రదిస్తాడు. ఆ లక్షణం నీకుంటే. సో ఆ విధంగా వారు పరిష్కరించబడ్డారు. ఈరోజు పత్రికల పాఠం చదువుకున్నారు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం ఈరోజు చదివారు. మరి 6వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు అందులో మీకేం కనబడింది? పత్రికల పాఠంలో ఏముంది? 6వ అధ్యాయంలో ఆయన శిష్యులు అంతే. అక్కడ ఏం రాయబడింది 6వ అధ్యాయంలో అంటే, ఈ యొక్క పేతురు, యోహాను, యాకోబులు, యేసు యొక్క శిష్యులు ఉన్నారు కదా, ఈ శిష్యులందరూ కూడా స్వార్థ ప్రకటిస్తూ సంఘాలను స్థాపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటుంటే సంఘంలో ప్రతి ఆదివారం భోజనాలు పెట్టే అలవాటు వీళ్ళకి. వచ్చిన ఉత్తమ పంపించే అలవాటు లేదు. అది మంచి అలవాటు అది, ఎందుకంటే యేసుక్రీస్తు నేర్పించాడు వాళ్ళకి.
ఎవ్వరు ఎక్కడ కూడిక ఉన్నా ఆ కూడికలో ఏది పెట్టకుండా పంపొద్దు. కనీసము నా నామమున నా సహోదరులకు గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం ఊరికే పోదు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ శిష్యుల యొక్క పరిచర్యలో వీరే వాక్యం చెప్పాల్సి వస్తుంది, వీరే వచ్చిన వారికి ప్రార్థన చేసి పంపాల్సి వస్తుంది. మళ్ళీ వీళ్ళే ఏం చేయాల్సి వస్తుందంటే వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళే పరామర్శించాల్సి వస్తూ ఉంది. అన్ని విషయాలు వీళ్ళే చూసుకోవాల్సి వస్తుంది. A to Z మొత్తం వీళ్ళే చూసుకోవాల్సి వస్తూ ఉంది. అప్పుడు వీళ్ళు పిలిచారు, కొందరిని పిలిచి ఏమన్నారు అని అంటే, అయలారా ఇది బాగలేదు, అన్నీ మేమే చూసుకుంటే ఏమవుతుందంటే ఒక్కొనికి నచ్చుతుంది, ఇంకొకరికి నచ్చదు. ఆయనతో మాట్లాడితే ఏని కోపం వస్తుంది, ఈయనతో మాట్లాడితే ఏని కోపం వస్తుంది. సంఘంలో కార్యక్రమాల గురించి ఒకరికి చెప్పి అమ్మ మీరు ఇంకో నలుగురికి చెప్పండి అంటే వాళ్ళతోనే మాకు చెప్పించాలా, ఆయనే చెప్పొచ్చు కదా మాకు. ఇవన్నీ పరేషాన్లు అవుతున్నాయి. భోజనాల విషయాలు కూడా పరేషాన్లు అవుతున్నాయి. ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ ఇన్ని టెన్షన్స్ పెట్టుకొని ఇన్ని మనస్పర్ధలు మేము తీసుకొని మేము ఇటు వాక్యం పరిచర్య చేయలేకపోతున్నాము, సువార్త సరిగా ప్రకటించలేకపోతున్నాము. కాబట్టి మీరు కొందరిని తీసుకొస్తే, ఎలాంటి వారిని తీసుకొస్తే, జ్ఞానం కలిగిన వారిని తీసుకొస్తే, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారిని తీసుకొస్తే, చీలిపోయేటటువంటి వారిని తిరిగి కలపాలనేటటువంటి మనస్తత్వం కలిగిన వారిని మీరు తీసుకొస్తే వారిని మీ మీద సంఘ పెద్దలుగా నియమిస్తాం. ఇది ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? వివాదమునకు పరిష్కార మార్గము జరుగుతుంది. పరిష్కరిస్తున్నారు. ఎవరి చేతిలో పెడుతున్నారు? ఆత్మచేత అభిషేకించబడినటువంటి జ్ఞానవంతుల చేతిలో పెడుతున్నారు బాధ్యతను. ఎవరో చేతిలో పెడతలేరు, ఎవరి ఇష్టమున్న చేతిలో వాళ్ళు పెడతలేరు. సామర్థ్యము కలిగినటువంటి వారి చేతిలో పెట్టండి బాధ్యతను. సో అక్కడ అలాంటి వారిని ఎన్నుకోమంటాడు. చదవండి బ్రదర్, 3వ వచనం అనుకుంటాను. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో సంఘము కొరకు 7 ఏర్పరచుకోండి. మీరు ఏర్పరచుకొని వస్తే మేము వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఆ పని కొరకు వారిని ప్రతిష్ఠిస్తాము. మేము మాత్రం వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాం. మేము మాత్రం ఆత్మల రక్షణ కార్యంలో ఉంటాం. మీరు మిగతా సంఘ కార్యక్రమాలలో భోజనాలు ఏర్పాటు చేసే విషయాలు కానీ ఇంకేదైనా విషయాలు మీరు చూసుకోండి. ఆ వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? ఇలాంటి వాళ్ళు అయి ఉండాలి. మంచి పేరును సంపాదించుకున్న వాళ్ళై ఉండాలి. మరి ఒక సంఘం బాధ్యతనే మంచి పేరు సంపాదించుకొని ఆత్మచేత జ్ఞానం చేత నింపబడిన వారి చేతిలో పెడితే సంపాదించిన ఆ కుటుంబమును ఎవరి చేతిలో పెడతాం? ఎవరి చేతిలో పెడతాం? 4 దినాల తర్వాత మట్టిగా ధూళిగా కొట్టుకొని పోయేటటువంటి వారి చేతులు పెడతాం. అన్యుల పాలైపోయే వారి చేతులు పెడతాం. దుర్మార్గుల పాలైపోయే వారి చేతులు పెడతావా? ఇక్కడ చెప్తున్నాడు, దుర్మార్గముగా నడుచుకునేవాడు, దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చోవద్దంటే నీ చుట్టూ అంతా దుష్టుడే, పాపులే, అపహాసకులే. వారే నీ చుట్టూ తిరుగుతున్నారు. వారే నీ సంఘం చుట్టూ తిరుగుతున్నారు. వారే నీ కుటుంబం చుట్టూ తిరుగుతున్నారు. వారే నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళే నీ ఇంట్లోకి వస్తున్నారు. వాళ్ళే ఇంట్లో నుంచి బయటకు పోతున్నారు. అలాంటి వారి చేతికి ఎలా అప్పగించి పరిష్కార మార్గం అబ్రహాములాగా ఉంటుందనుకుంటున్నాం? పరిష్కార మార్గం అపోస్తులైన యేసు శిష్యుల్లాగా ఉంటుందనుకుంటున్నాం? అలా ఉండాలంటే, అబ్రహాము కుటుంబములాగా ఉండాలంటే, యేసుక్రీస్తు శిష్యుల్లాగా ఉండాలి అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, మంచి కలిగిన వారికి, ఆత్మ కలిగిన వారికి, జ్ఞానం కలిగిన వారిని ఏర్పరచుకోండి. వేస్తున్నాం అంతే తప్ప మిగతాది లెక్కల్లోనికి రాదు. ఏది లెక్కలో? వారు ఏం చేశారు? 12 మందిని వేసేందుకున్నాడు. అందులోంచి యూదా ఇస్కరియోతు చచ్చిపోయాడు.
ఏం పెడతారు? చనిపోయాడు. ఆ యూదా ఇస్కరియోతు స్థానాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నారు? చిట్టిలేసి ఎవరిని ఎన్నుకున్నారు? మత్తీయాని ఎన్నుకున్నారు. మరి మత్తీయాని వారు చిట్టిలేసి ఎన్నుకున్నారని చెప్పేసి, ఏర్పరచుకున్నారని చెప్పేసి మత్తీయాని పెట్టాడా? పెట్టలేదు. ఆ స్థానంలో అపోస్తలుడు పౌలుకి ఇచ్చాడు దేవుడు. పౌలును భర్తీ చేసి వీళ్ళు ఈయనని ఏర్పాటు చేసుకుంటే, అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో వీరు మత్తీయాని ఏర్పాటు చేసుకుంటే, దేవుడు నాకొద్దు అతడు, అది మీరు ఏర్పాటు చేసుకున్నారు, నేను పౌలును ఏర్పాటు చేసుకుంటాను, సౌలును పౌలుగా మార్చి ఏర్పాటు చేసుకుంటాను. నువ్వెవరిని ఏర్పాటు చేసుకుంటావో చేసుకో, లోతులాగా ఇంకెవరినైనా ఏర్పాటు చేసుకో. కానీ దేవుని ఏర్పాటు మనలో ఉంటే మనము ఆశీర్వదించబడటమే కాదు, సమాధానంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, ఆప్యాయంగా మనము కొనసాగబడతాం. చివరిలో మత్తయి సువార్త 20వ అధ్యాయాన్ని చదువుకున్నాను. ఇక్కడ కూడా ఒక ప్రశ్న వేస్తాను. ఇది 200 రూపాయల ప్రశ్న. అవసరమైతే 2000 రూపీస్ కూడా ఇస్తా. బైబిల్ తెరవద్దు ఎవరు, బైబిల్ ఎవరు తెరవద్దు, అందరు మూసేయాలి బైబిల్. ఇందులో ఎన్ని సమయాలు రాయబడి ఉన్నాయి? ఎన్ని సమయాలు రాయబడి ఉన్నాయి? ఎన్ని సమయాలు ఉన్నాయి ఇందులో? 1, 2, 3, 4, 5, 6, 7. పనిలో ఆయన చేర్చుకున్నాడు కదా, పనిలో ఎన్నిసార్లు చేర్చుకున్నాడు? 3 సార్లు. నువ్వు నాకు 2000 ఇవ్వాలి, తప్పు చెప్పిన నాకు 2 ఇవ్వాలి. తప్పు చెప్తే నాకు ఇవ్వాలి, 2000 ఇవ్వాలి. కరెక్ట్ చెప్తే నేను నాకు ఇచ్చిన 2000కి ఇంకో 2000 కలిపి మీకు ఇస్తాను. ఇంతసేపా బైబిల్ నోట్స్ చదివి మత్తయి సువార్త చదివిన వాళ్ళకి తెలియకపోతే ఎట్లా? నేను ఏం చెప్పా, చదివినప్పుడు మనసు పెట్టి చదివా. ఎన్నిసార్లు మా 2000 కాలందుకు చెప్తలేరు ఇప్పుడు కాబట్టి 2 సార్లు. టీచర్ పర్లే ఏదో ఒకటి చెప్పండి, మీరేమి ఇచ్చే అవసరం లేదు. ఎన్నిసార్లు పనిలో పెట్టుకున్నాడు? 4 సార్లు. 4 సార్లు అన్న వాళ్ళతో ఎంతమంది ఏకీభవిస్తారు? అక్కడ సమయాలు 4 ఉన్నాయి కాబట్టి 4 సార్లు అడిగారు. 5 పర్యాయాలు ఆ ద్రాక్ష తోటలోనికి పని వాళ్ళు వచ్చారు. 6 అమ్మా. స్టార్టింగ్లో టైం రాయలేదు, ప్రొద్దున్నే అని రాశారు. ప్రొద్దుననే పనిలోకి పంపించేశాడు. ఆ ప్రొద్దున ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ఎంత జీతం ఇచ్చాడో చివరిది 5 గంటలకట. అయితేనా 5 గంటలు. ఈ మధ్యలో ఎన్ని టైంలు ఉన్నాయి? 3 టైంలు ఉన్నాయి. ఏమేమి టైం అది? పోనీ ఆ రాసిన టైంలోనే చెప్తుంది. 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, ఆ తర్వాత 5 గంటలకి. ఇవి చదువుకొని ఏం చేస్తారు? 4 అని చెప్తారు కదా బిడ్డ. కానీ దానికి ముందే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు కదా ద్రాక్ష తోటలో పనులు పొద్దున్నే. అంటే 5 గుంపులు లోపలికి వెళ్ళారు. ఎన్ని గంటలకు వెళ్ళారు అన్నది కాదట పంచాయతీ. లోపల పనిలో ఉన్నారా లేదా నువ్వేడు. ఈరోజు ప్రశ్నిస్తూ ఈ వర్తమానం వింటున్నప్పుడు నువ్వు వేడున్నావు. లోపల ఉన్నావా? లోపల పనులున్నావా? బయట బేకారుగా ఉన్నావా? రాసింది బైబిల్లో. బేకారుగా ఎందుకు ఇడ నిలబడ్డారని రాసింది. ఉందా? బేకారన్న పదం లేదు కానీ అమ్మా. 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. దాదాపు 12 గంటలకు మత్తయి సువార్త దాదాపు 12 గంటలకి 3 గంటలకును మరలా వెళ్ళాడు. అలాగే చేశాడు. తిరిగి దాదాపు 5 గంటలకి వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయు ఎందుకు? ఊరకనే అంటే అర్థమైంది బేక. హల్లెలూయా. ఎప్పటి నుంచి? అప్పుడప్పుడు బస్ మీట పలుకుంటుంది కానీ ఇటువంటి మాటలు యూజ్ చేస్తుంటాడు, వాకింగ్ చెప్పుకుంటూ. అంటే అక్కడ ఉంది, ఏం చేస్తావు మరి? అక్కడ ఉంది. ఊరకేనే. ఇప్పుడు ఊరకేనే ఎందుకు నిలబడ్డారు, ఉత్తగానే ఎందుకు నిలబడ్డారు అని వాకింగ్ చెప్పిన అనుకో, నీకు టచ్ అవుతుందా హృదయానికి? ఇట్లా గుర్తున్నాడు కూడా ఇట్లా అయిపోతాడు బేకారా కానీ. దేవునికి స్తోత్రం. అటెన్షన్ ఉంటారు వాక్యం మీద ఆసక్తి లేని వాళ్ళు కూడా.
నీ హృదయానికి టచ్ కావాలి. పొద్దున్న నుంచి ఎందుకు బేకారుగా ఈడ నిలబడ్డారు మీరు? ఎందుకు టైం పొద్దున్న నుంచి అంటే అర్థం ఏంటంటే, నీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా పుట్టుక క్రైస్తవురాలిగా ఎందుకు ఉత్తగానే ఉన్నావు? ఎందుకు పుట్టే క్రైస్తవులుగా ఉత్తగానే ఉన్నావు? క్రైస్తవుడే గొప్ప చెప్పుకుంటు. మా అయ్య క్రైస్తవుడు, మా నాయన క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు. ఓ మా నాయన మా తాత సంగతి తెలుసా? అరే ప్రెస్బిటర్ ఉండే ఈ చర్చ్లో, మా అయ్య సెక్రటరీ ఉండే ఈ చర్చ్లో. మా ఫ్యామిలీ ఏం ఫ్యామిలీ అనుకున్నాం? మొత్తం కమిటీ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ మాదంతా. నాకు ఉండాలని లేకుండే, కానీ అది వారసత్వంగా వస్తుంది మా ఫ్యామిలీలో. అందుకే మా వాళ్ళు బలవంత పెట్టి ఉండంటే ఇక ఉన్నాయి. ఇప్పుడు అల్ల ఉన్నావు, కమిటీలో ఉన్నావు. కానీ కమిటీలో ఉన్నటువంటి వారలారా, జ్ఞానం ఉందా? ఆత్మ ఉందా? మంచి ఉందా? ప్రేస్తున్నా, దేవుడు ఆశించిన మంచి ఉందా? దేవుని యొక్క ఆత్మ ఉందా? దేవుని యొక్క జ్ఞానం ఉందా? సో ఈ రోజున ఈ కంక్లూజన్లో ఏం చెప్తున్నాడంటే, మనము కలిసి వివాదం చేసుకున్నాం. యేసు చెప్తున్నాడు, ఆ ఉపమానంలో యేసు చెప్తున్నాడు, పరిష్కారం నేను చూపిస్తున్నాను. ఏం పరిష్కారం చూపిస్తున్నాడు యేసుక్రీస్తు అని అంటే, నా పనిలో నా తోటలో ఉండండి. క్రీస్తులో నా పనిలో నా తోటలో నా పనిలో మీరుంటే, నాకు ఇష్టమైనది నా దానిలో నుండి తీసి మీకు ఇస్తాను. 15వ వచనం చదవడం. నాకు ఇష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? క్రైస్తులో నీ యేసు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు నీకు. మనకి ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. నీకు ఇష్టమైనది ఇవ్వడంట, నువ్వు కోరుకుంటుంది ఇవ్వడట. దేవునికి ఇష్టమైనది దేవుని ఆస్తిలో నుండి, దేవుని సొమ్ములో నుంచి నీకు ఇస్తాడట. క్రైస్తులో మా అయ్య మా అమ్మ నాకు ఎంత ఇస్తానో తెలుసా? మొన్ననే కలిశారు మా అయ్య అమ్మ కలిసి ఒక గుర్తు చేశారు. మాకు కలిసి గుర్తు చేసి, అరే పలానా దగ్గర పలానా పెట్టిండ్రా నీకు మసూడు అలా. అప్పుడు మా అమ్మ సార్ రాళ్ళు కొట్టి సంపాదించినప్పుడంట ఎవ్వరికి తెలియకుండా పెట్టిందంట డబ్బు. విన్నారా? అందులో 5,000 ఉన్నాయి బేట, అది నీకే ఇస్తున్నాను, నువ్వు తీసుకో అని చెప్పింది నాకు మా అమ్మ. అప్పుడు నేను అమ్మని అన్నాను, అమ్మ అది తీసుకుంటాను కానీ, ఎందుకంటే అది నీకు కష్టార్జితం కాబట్టి 700 అని చెప్పినావు నాకు, ఇప్పుడు ఎవరికి చెప్పను కానీ కొడతాను, తీసుకుంటాను. తీసుకొచ్చుకున్నావు కూడా, అది వేరే విషయము. విన్నాను, అది ఎలాగో తెచ్చుకుంటాను. కానీ ఇక్కడ నా దేవుడు కూడా నాకు మాట ఇచ్చిందమ్మ, తన సొమ్ములో నుంచి ఇస్తానన్నాడమ్మా నాకు. క్రైస్తవం తన ఆస్తిలో నుంచి నాకు ఇస్తానన్నాడమ్మా. కాబట్టి నువ్విస్తే ఎప్పుడైపోతుందో నాకు తెలియదు, కానీ నా దేవుడు తన సొమ్ములో నుంచి, తన ఆస్తిలో నుంచి నాకు ఆయన ఇష్ట ప్రకారంగా ఇస్తానన్నాడమ్మా. కాబట్టి ఆయన ఇష్ట ప్రకారంగా ఇస్తానన్నప్పుడు అబ్రహాము ఇచ్చినట్టే ఇస్తాడు. క్రైస్తవుడు అబ్రహాము లోతుకి ఇచ్చినట్టే ఇస్తాడు. నీకేం కావాలో కోరుకో, అదే తీసుకో అన్నాడే. అలా నా దేవుడు ఇస్తాడు. 9 గంటల కంటే ముందు వెళ్ళిన వారికి ఎంత ఒప్పుకొని పనిలో పెట్టుకున్నాడో, 5 గంటలకు వచ్చి అరగంట కూడా పనిచేశారో పని చేయలేదో నాకు తెలియదు. అలా లోపలికి వెళ్ళింటారు అంతే. అలా లోపలికి వెళ్ళగానే బెల్ కొట్టేసి తింటారు. ఏమంటారు మీ దాంట్లో? లాగౌట్ బెల్ కాగానే బయటకు వచ్చేసి. ఈ స్టార్టింగ్ ఎలా శాలరీ స్టార్ట్ చేశాడు తెలుసా? జీతము ఎలా స్టార్ట్ చేశాడు? పోనీ అదని చెప్పు, కింద నుంచి అంటే నాకు అట్లే చెప్పు. మరి 5 గంటలకు ఎక్కినోనని చెప్పింది. కింద నుంచి స్టార్ట్ చేసినట్టు. నేను ఇప్పుడు కింద నుంచి అంటే ప్రొద్దున ఎక్కినోను అనుకోవాలన్నా, లేకపోతే రాత్రి? 5 గంటలకు ఎక్కినోడు నుంచి స్టార్ట్ చేశాడు. సో 5 గంటలకు ఎక్కినోనికి పొద్దున వానికి 500 మాట్లాడుకున్నాడు. అంటే ఆ 50 రూపాయలని రాసిందాడ. ఒక దినారం అంటే 50 రూపాయలు అప్పట్లో. 50 పైసలా అమ్మా? అర్ధ రూపాయి 50 పైసలు. 50 పైసలు మాట్లాడుకుంటే ఈ 5 గంటలకు ఎక్కింది అమ్మగారు. తీసుకోమ్మా 50 పైసలు, కనీసం 1 రూపాయలు ఇస్తే అయిపోతుండే. తెల్ల కాగితం చూసి తీస్తున్నా
50 పైసలు ఇస్తుంటే ఈవిడ గారు పొద్దున్నే ఎక్కింది డ్యూటీకి. ఈవిడ గారు పొద్దున్నే ఎక్కి ఈవిడ గారు అనుకుంటుంది 5 గంటలకు ఎక్కినోనికే 50 పైసలు ఇస్తే పొద్దున, నేను పొద్దున ఎక్కినా 5 గంటలకు 50 అంటే 5 టైమ్స్, కనీసం 2.5 5 రెట్లు ఎక్కువిస్తాడు అనుకోండి. ఆవిడ గారి చేతిలో కూడా 50 వచ్చింది. అవి సంతోషంగా తీసుకుంటుందా? నిన్నగాక మొన్న వచ్చింది. ప్రైస్లో విన్నారా? ఇప్పుడే ఎక్కింది, 5 గంటలకు ఎక్కింది. ఎక్కి ఏం చేసింది? 50 పైసలు తీసుకుంది. నేను ప్రొద్దునకి నాకు 50 పైసలేనా అని బాధపడుతూ దిగులు పడుతూ కూర్చుంటే ఏసాల దగ్గరికి వెళ్ళి, నీకు నేను అన్యాయం చేశాను, నీకు 50 ఇస్తానన్నది ఇచ్చిందా ఇవ్వలేదా? ఇచ్చాను. నీకు తక్కువ ఇస్తే 50 ఇస్తానని చెప్పి నీకు 25 ఇస్తే నువ్వు బాధపడు, 49 ఇస్తే నువ్వు బాధపడు. దీన్ని బట్టి నీకేమర్థం అవుతుందంటే నీ జీవితంలో నీకు దేవుని ద్వారా ఎంత ఆశీర్వాదం అనుభవిస్తావో దానితో నువ్వు తృప్తిగా ఉంటుంది. క్రైస్తవులో ఎప్పుడు నేను సమాధానాన్ని కోల్పోతాను, ఎప్పుడు నేను నెమ్మదిని కోల్పోతాను, ఎప్పుడు నేను సంతోషాన్ని కోల్పోతానంటే ఇతరులతో నేను ఎప్పుడైతే పోల్చుకుంటానో అప్పుడు నేను సంతోషాన్ని కోల్పోతాను. క్రైస్తవులో నేను చిన్నప్పుడు పిల్లల్ని ఎక్కువగా ఎవ్వరింటికి ఏ దావత్లకు తీసుకుపోకపోతుంటే, ఏ ఫంక్షన్లకు తీసుకుపోకపోతుంటే దానికి ఒక్కటే ఒక కారణం ఏంటి అంటే అక్కడ మేము వెళ్ళే చోట మేము ఉన్నటువంటి స్తోమత కంటే ఎక్కువ స్తోమత కలిగిన వారు మా పిల్లల కంట్లో పెడితే వాళ్ళు బాధపడటమే కాకుండా వారు డాడీ వాళ్ళకి అది ఉంది, మాకు కూడా కొని డాడీ, మాకు కూడా ఉంటే మనకు కూడా ఉంటే బాగుంటుంది డాడీ అని అంటే ఫంక్షన్కి పోయి వచ్చి మేము సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే వారు అక్కడ చూసింది మాకు ఉంటే బాగుంది అనుకున్నారు. కానీ ఆ రోజున వారు అడిగినది ఇచ్చే స్థాయి మా చేతిలో. ఒకవేళ దేవుని చేతి ఇప్పిద్దామన్నా దేవుని చేతిలో కూడా లేము మేము. అటు దేవుని చేతిలో, ఇటు దయ్యం చేతిలో లేవు. ఎటు కాకుండా మధ్యలో పోగేసలాడుతూ ఉన్నాం. అందుకే ఈ చూపు చాలా చెడ్డది. బైబిల్లో ఒక మాట రాశాడు, వేసి చెప్తాడు. ఏమంటాడంటే నీవు ఎప్పుడైనా ఏదైనా కార్యం చేసుకుంటే నీతో సమానంగా ఉన్నవారిని కానీ నీకంటే తక్కువ వారిని కానీ నువ్వు పిలుచుకో. మరలా నువ్వు వారిని పిలిచినప్పుడు వారి స్థాయికి తగినట్టుగా నీ స్థాయికి తగినట్టుగా వారికి మరలా నువ్వు ఇచ్చుకోగలుగుతావు. ఇచ్చిపుచ్చుకునేది ఉంటుంది. కానీ నీకంటే గొప్ప వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు పోయావనుకో, నీకంటే ఉన్నతమైన స్థాయి కలిగా పిలిచినప్పుడు నువ్వు వెళ్ళావనుకో, వాళ్ళు నీకు ఇచ్చిన విధముగా మరలా నువ్వు వారికి తిరిగి ఇవ్వలేవు. అప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళకు కూడా చెప్పాను, మన సాహస కూడికల్లో కూడా చెప్పాను, ఎవరైనా మన ఇంటికి కూడికలకు వెళితే అక్కడ ఆ ఇంట్లో ఉన్న సరౌండింగ్స్ని చూసుకోకండి. చూసామా డెఫినెట్గా నేత్రాశ వస్తుంది. వచ్చినాక ఇంటికి వచ్చిన తర్వాత ఈయన అడుగుతాడు, ఇంటికి వచ్చిన ఆయన అడుగుతాడు, ఈరోజు అన్నయ్య మాకేం చెప్పిండే చెప్పాను, బాగా జరిగిందా కూడిక ఈరోజు చెప్పాను, ఆ తర్వాత చెప్తా. కానీ వాళ్ళని కొనుక్కుని తెలుసా నీకు ఎంత మంచిగా ఉందో, అరే ఈయనలేమో కూడికి ఎట్లా జరిగింది ఏముంది అని ఆ తర్వాత చెప్తా. నేను అది చెప్తా కదా నీకు. అంటే నువ్వు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చావు? మరి అది చూసి వాళ్ళే వదిలేసి వచ్చినావా? దాన్ని ఎంట తీసుకొచ్చుకున్నావు. దాన్ని ఎంట తీసుకొచ్చుకున్న విధంగా ఈ అన్న చెప్పింది అయ్య చెప్పిన వాక్యం కూడా ఎంట తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది. ఈయన అడగగానే టక్కున ఇది చెప్పేసినావు అనుకో, ఆ ముచ్చట చెప్పకముందే దానికంటే గొప్పది నీ ఇంట్లో వచ్చి ఉంటుంది నెక్స్ట్ డే. క్రైస్తవులో ఈ విధమైన జీవితం పరిష్కారం ఇక్కడ చేసి చెప్తున్నాడు.
20వ అధ్యాయంలో యేసు చెప్తున్నటువంటి పరిష్కారం, ఎవరైతే నా తోటలో నా పనిలో ఉంటారో వారికి నా ఇష్టము చొప్పున నా ఆస్తిలో నుండి నా సంపాదనలో నుండి నేను వారికి ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకేంటి, నేను ఇస్తుంటే నీకేంటి నొప్పి, నీకేంటి లొల్లి? ఇవన్నీ అక్కడ రాసి ఉన్నాయి, కాకపోతే నా భాషలో చెప్తున్నాడు అంతే. ఎందుకంటే ఈ భాష మనం మాట్లాడతాం కనుక జనరల్గా మంచుకుంటే అమ్మ బాగున్నావా ఏంది ఇట్లా అంటాడు. ఎవరైనా కోపం వచ్చింది అనుకో ఏంది అని మాట్లాడతాం. నీకు అదే చెప్తున్నాను, నీకు వచ్చిన నొల్లు ఏంది, నీకు వచ్చిన నొప్పి ఏంది? దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా, దేవుని సొమ్ములో నుంచి ఇస్తే నీకెందుకు అని ప్రొద్దున వచ్చినోనికి చెప్తున్నాడు, ప్రొద్దున పనులు చేయడానికి చెప్తున్నాడు. 5 గంటలకు ఇచ్చినప్పుడు వ్యక్తికి, ఎందుకంటే వారు దేవుని పనిలో ఉన్నారు, దేవుని తోటలో ఉన్నారు. ఈ ఉపమానం ఒక్కటి చాలు, ఏదోను తోట పేరేంటో. అందుకే అందులో ఉన్నంత కాలము వారు ఆశీర్వించబడ్డారు. ఆదాము వారు ఆ తోటలో ఉన్నంత కాలం దీవించబడ్డారు. ఆ తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత సమస్తమును కోల్పోయారు. సో చివరిగా పరిష్కారం ఎక్కడ ఉంది? 16వ కీర్తన మనం చూసుకున్నాం, దేవుని సన్నిధిలోనే ఉంది. దేవునికి దూరం అయిపోతే, దేవుని సన్నిధికి దూరం అయిపోతే, దేవుని వాక్యానికి దూరం అయిపోతే సంతోషము నీకు కలగకపోగా శ్రమలు కూడా నీకు కలుగు. మళ్ళీ అది మధ్యలో మనము ఆదికాండం చూసుకుని, తర్వాత అపొస్తలుల కార్యం చూసుకుని, తర్వాత మత్తయి సువార్తకు వస్తే మళ్ళీ అది ఉత్తర ప్రత్యుత్తరం చదువుకున్న దానికే యేసుక్రీస్తు ముగిస్తున్నాడు ఉపమానం ద్వారా. నా ద్రాక్ష తోటలో నా పనిలో మీరు ఉండండి. కాబట్టి ఏ పని ఎవరికి అప్పగించిన, ఈరోజు అంశం ఇది అని కూడా నాకు తెలియదు, నేను వచ్చేంత వరకు కూడా తెలియదు, ఇంకా క్యాలెండర్ కూడా చూసుకోలే, అంత టైం కూడా లేకుండా. కానీ ఒక మాటను ఉచ్చరింపించి చేశాడు నా నోటితో రాత్రి లైవ్లో. ఏమో ఉచ్చరింపజేశాడంటే, ఈరోజు నేను పలానా దగ్గరికి నేను వెళ్ళాలి, నేను వచ్చే లోపల ఎవరైనా ఆరాధన జరిగించాలని మీలో ఎవరికైనా ఉంటే ఇక్కడ జరుగుతుంది, లేకపోతే ఇది జరగదు. కాబట్టి మీరు ఎవరైనా ఇందులో పాల్గొనుకునే ఆసక్తి కనుపరిస్తే అని నా నోట పలికించాలంటే ఈ అంశం నాకు పలికించాలి. సో అలాంటి అంశంలో మనం ఈరోజు ప్రాక్టికల్గా ఉన్నాం కనుక డెఫినెట్గా దేవునికి ఇష్టమైనది దేవుని సొమ్ములో నుంచి మనం అనుభవించబోతున్నాము. క్రైస్తలో ఇహమందు అనుభవించబోతున్నాము, పరలోకంలో కూడా అనుభవించబోతున్నాం. సో దేవుని సొమ్ము ఏంది, దేవుని సొత్తు ఏంది, దేవుని ఆస్తి ఏంది? ఇది కాదు, ఇవి దిగేసుకుని ఇది కాదు బిడ్డ. వాటితో పాటు ప్రాముఖ్యమైనది ఏంటంటే చెప్పిట దేవుని ఆస్తి చెప్పే కదా 4. సమాధానం, నెమ్మది, ఆరోగ్యం. ఈ 4 పరలోకం ఉన్నాయా లేదా? ఈ 4 అక్కడ డబ్బు ఉందా అమ్మ? పరలోకంలో డబ్బు ఉందా? చెప్పాలి, ఏముంది అక్కడ? ఇది నాకు ఇష్టమైంది, నా సొమ్మును మీకు ఇస్తానంటే ఇది. ఈ 4 నేనైతే కలిగి క్రైస్తవం ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఏది నా జీవితంలో జరిగినా నేను కించిత్ కూడా బాధపడను. ఎందుకంటే నేను ఎక్కువ దేని ఇష్టపడను, దేన్ని ప్రేమించను. చివరికి నా మన్మరాలు క్రైస్తవం తెలుసు, నాకు అన్నీ తెలుసు, ప్రాక్టికల్గా ఎవ్రీథింగ్ అయినా విన్నారా? నా కొడుకైనా నా బిడ్డని ఎవరినైనా ఎక్కువగా నేను ఇష్టపడను. సో వాళ్ళు నాకు దగ్గరగా ఉంటే సంతోషించను, నాకు దూరమైనా నేను బాధపడను. నాకున్నటువంటి సంతోషం ఎప్పుడు కూడా నేను పోగొట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే నేను గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఏందేంది, ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఎవరెవరు ఏంటో అన్నీ దేవుడు నాకు అర్థం చేసేసాడు. ప్రైజ్ లార్డ్. పాల్ డేవిడ్ పుట్టినప్పుడే 3 నెలల తర్వాతనే ఎవరు ఏంటి అనేది మైండ్లో నాకు సెట్ చేసేసాడు. ప్రైజ్ లార్డ్. మాటతో పలికేది ఏంటో, క్రియలతో జరిగేది ఏందో ఇతడు 3 నెలల వయసు అయిపోయిన తర్వాత ఇక్కడ సెట్ అయిపోయింది. నేనెవరు, నాకు ఎవరు అనేటటువంటి. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దైవత్వంలోనికి వచ్చిన తర్వాత దేవుని ఆస్తి, సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఈ 4 నువ్వు ఎప్పుడు వచ్చావన్నది కాదు ముఖ్యం. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు వచ్చావనంటే సమయం కాదు ఇక్కడ. దేవుని లోనికి ఎప్పుడు వచ్చావు, దేవుని బ్రతుకు ఎప్పుడు బ్రతుకుతున్నావు అన్నదే దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుని బ్రతుకు బ్రతకండి, దేవునికి ఇష్టమైన జీవించండి. ఆ విధముగా దేవునితో సమాధానపడి ఇలాంటి పరిష్కార మార్గం
దేవుడు మనకు అనుగ్రహించు కాక. ఆమేన్. ఈ సమయంలో మరి దేవుని సేవ పరిచయ నిమిత్తము మరి తీసుకొని వచ్చినటువంటి అర్పణలు, ప్రత్యేకమైన కానుకలు, 10వ భాగం యొక్క కానుకలు ఎవరైనా ఇవ్వదలిచి ఉన్నట్లయితే, ప్రేరేపణ కలిగి ఉన్నట్టయితే మరి సాధారణ కానుకలు మరి ప్రత్యేకమైన అర్పణలు, 10వ భాగం అర్పణలు ఉంటే వాటిని అర్పణలతో పాటు ముందుకు వచ్చి ఇచ్చి మరి ప్రార్థించిన స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. సో శాంసన్ గారు ముందుకు వచ్చి మనల్ని పాటలు నడిపిస్తారు. ఆ తర్వాత మనము అర్పణల తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. అందరూ లేచి మహోన్నతుని స్తుతి కీర్తన నుంచి 374వ పాట పాడుకుంటూ మన అర్పణను నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నుండి, నావంబు నన్ను నేడు బహుధైర్యముంది. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నీవు గట్టి నీ కొరకు నిలిపేదా. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిబో, నిత్యంబు ఘనమున నీ ప్రేమ చేసేదా. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీ సేవ జరిగేడు నీ ఆలయమున, నా కాచే నడిపించు మరణాన పదములో. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. పెదవులతో నేను వెంపుగా నీ వార్త బదలాక ప్రకటింపగలిగించు దురభక్తి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నా వెండి కనకంబు నా తండ్రి కైకొని మీ యావంతయైన నాశింపమదిలో. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీవు నా కొసగిన నిర్మల బుద్ధిచే సేవ చేయగ నిమ్ము స్థిరభక్తితోని. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. చిత్తంబు నీ కృప ఇంతముగా విచ్చి, మట్టిల్లకుండగా మాతంబు తెలుపు. అర్పించబడినటువంటి ఈ కానుకల నిమిత్తం మనం ప్రార్థించుతూ శాంసన్ గారు కానుకల నిమిత్తం ప్రార్థిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 గొప్ప దేవా, నీకే స్తుతి స్తోత్రం ప్రభా. నీ పరిశుద్ధ దినం ప్రభా, నీ పునరుద్ధాన దినం ప్రభా, ఈ 3వ ఆదివారం ప్రభా, మేమందరం ఇక్కడ కూడి ప్రభా నేను ఆరాధించుకొని నీ వాక్యం వినంత భాగ్యం మాకు దయచేసినందుకు నాకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యానుసారంగా జీవితాలను మంచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రభా.
మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా. కానీ ప్రభా ఈ ఆరాధన ప్రభా మేము ఇచ్చిన ఈ కానుకల ప్రభా మీకు అనుకూలంగా ప్రభా ఈ పరిచర్యలో వాడుకునేంత భాగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఆత్మను రక్షించే మార్గంలో ఈ కానుకలు వాడుకునేంత భాగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మీరే తోడుగా ఉండి ప్రభా మా అన్నకు కావాల్సిన చక్కని వాక్యం అందించిన మా అన్నకు కూడా తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా. ఇక్కడిక్కడ వెళ్ళి ప్రభా వాక్యం అందిస్తుండగా తోడుగా ఉండి ప్రభా చక్కని ఆత్మను రక్షించే భాగ్యాన్ని అందిస్తున్నందుకు కూడా స్తోత్రాలు ప్రభా. మీరే తోడుగా ఉండి ఈ కానుకలు చక్కగా వాడుకునేంత భాగ్యాన్ని మాకు దయచేయమని త్వరలో వాడిని వేస్తాను పేరుతో ఎంతో వేడుకొంచున్నాం తండ్రి. పరలోక భూలోకమునకు సృష్టికర్తకు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాము. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాము. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకములోకి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడికి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణము, శరీర పునరుద్ధానమును, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ కృప అన్యోన్య సహవాసము సమాధానము సకల దీవెన ఆశీర్వాదము మనకును కుటుంబస్తులకును సహవాసంలో నమ్మకంగా కొనసాగుతున్న ప్రతి బిడ్డలకు భూమి మీద నివసించిన సకల విశ్వాసులకు సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి అభిషిక్తురానికి ఈ దినమున ప్రత్యేకమైనటువంటి రీతిలో దర్శించబడి ప్రతిదాన్ని ఆయన పరిశుద్ధ గ్రంథ లేఖన ఆధారముల ప్రకారంగా పరిష్కరించుకొని సమాధానపరచబడేటటువంటి భవిష్యత్ కార్యాచరణకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిలయును కాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మామీద వర్షింపజేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఏ మారి మీద దుమ్మారించుము దేవా బ్రహ్మర ప్రేమ వర్షము దుమ్మారించుము దేవా. రక్తమే జయం, యేసు నామమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులంతపడి నాశనం, తండ్రి నీ కార్యం నిరంతరం జయం జయం జయం. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.